లెట్స్ గో టు జాషువా 23:12-13. యెహోషువ గ్రంథం 23:12-13. విజన్ వితౌట్ ఎన్ ఆప్షన్. అయితే మీరు వెనుకకు తొలగి మీ వద్ద మిగిలియున్న ఈ జనములను హత్తుకొని వారితో వియ్యముంది, వారితో మీరును మీతో వారును సంగత్యము చేసినడలా మీ దేవుడైన యెహోవా మీ ఎదుడు నుండి ఈ జనములను కొట్టివేయట మానును. ఒక్కొక్కసారి the Lord will not give you victory over the enemies because he doesn't give you victory over what you love. ఓకే, నువ్వు దేనైనా ప్రేమిస్తూ దాని మీద అధికారం రావాలంటే నీకు రాదు. దాన్ని ద్వేషించాలా. ఏం చేయాలా? ద్వేషించాలా. నువ్వు సైతాన్ని ప్రేమిస్తూ వాడి మీద అధికారం వస్తుందా? యూ నీడ్ టు హేట్ ద డెవల్ బిఫోర్ యూ క్యాస్ట్ ఇట్ అవుట్. యూ క్యాన్ట్ లవ్ సిన్ అండ్ హ్యావ్ డొమినియన్ ఓవర్ సిన్. పాపాన్ని ప్రేమిస్తూ పాపం మీద నీకు విజయం రాదు. పాపాన్ని ఏం చేయాలా? ద్వేషించాలా. మీ దేవుడైన యెహోవా మీ ఎదుటి జనములను కొట్టివేయటం మానడు. ఒకవేళ నువ్వు వాళ్ళని ప్రేమిస్తూ ఉంటే వాళ్ళని తీసేయడానికి నీ దగ్గర నుంచి ఆయన చెప్పిన రోషాన్ని కలిగి ఉండాలి. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన, చదువమ్మా, మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఈ మంచి దేశములో ఉండకుండా మీరు నశించు వరకు వారు మీకు ఉరిగాను బోనుగాను మీ ప్రక్కల మీద కొరడాలుగాను మీ కన్నులలో ముళ్ళుగాను ఉందురు. ఒకవేళ మీరు వారిని తీసివేయకపోతే మీకిచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరేమో, ఏ దేశం అంటే మంచి దేశం అంటే పాలు తేనెల దేశంలో ఉండకుండా మీరు ఏమయ్యే వరకు వాళ్ళు ఇబ్బంది పెడతా ఉంటారంట. అక్కడ ఒక మాట ఉంది, మీరు నశించు వరకు మీకు ఉరిగాను బోనుగాను మీ పక్కల మీద కొరడాలుగాను మీ కన్నుల్లో ముళ్ళుగాను ఉంటారంట వాళ్ళని తొలగించకపోతే. అయితే కొత్త నిబంధనలో అలా కాదు. నిన్ను వలే నీ పొరుగు వారిని అంటే ఏం చేయాలా? ప్రతి ఒక్కరిని రక్షించాలా. ఏ ఒక్కరిని రక్షించకపోయినా అపవాది వాడిని వాడుకుంటుంది. 12 మంది శిష్యులు, ఒక్కడ తేడా. ఏం చేశాడు? అప్పగించాడా లేదా? యు సీ దట్ నౌ. కానీ యేసయ్య గారు ముందు నుంచి తెలుసు అప్పగించబడాలా, చనిపోవాలి కాబట్టి అలౌ చేశాడు. అది అవునా కదా? యు సీ నౌ. అలాగే నీ ఇల్లు, నీ వీధి, నీ కాలనీ, నీ ఊరు, నీ దేశం, నీ ప్రపంచం, ఇదిగో సర్వ సృష్టికి వెళ్ళి ఏం చేయాలా? ఎందుకు ప్రకటించలేకపోతున్నావు? నో డెమాన్స్ట్రేటింగ్ పవర్, నో డెమాన్స్ట్రేషన్. చూపించడానికి ఏం లేదు. వాక్యం తెలుసు. ఒక వరం బయటికి తీయలేకపోతున్నావు. యూ కెనాట్ సీ ఎనీ పవర్, ఎనీథింగ్. రోగుల మీద చేతులు వేయాలా? నో పవర్, నథింగ్. బట్ టుడే మీకు ఒక దర్శనమిచ్చి దేవుడు మీ అందరికీ అధికారాన్ని ఇస్తున్నాడు. నానా విధములైన వరాలు, ఏ సమయంలో ఏం వరం బయటికి రావాలో ఆ బయటికి తెస్తాడు దేవుడు ఆ వరాన్ని. వాళ్ళు లొంగట్లేదా? నీ వరం బాగా పెరిగిపోవాలా. హై లెవెల్లో పెరిగిపోతే ఆటోమేటిక్గా అందరూ లొంగిపోతారు. ఆ గిఫ్ట్ని ఎలా వాడాలో కూడా చెప్పాను, అర్థమైందా? ఆ గిఫ్ట్కి కొన్ని డైమెన్షన్స్ చెప్పాను నేను, డీకోడ్ చెప్తూ. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలా అని. ఏ విషయాల్లో చెప్పాను నేను? గర్వము. తర్వాత ఏం చెప్పాను? ప్రేమ. నువ్వు ద్వేషిస్తూ అసూయ, ఈగో, ఇలాంటి కుళ్ళు, ఇలాంటివన్నీ కలిగి ఉంటే ఈ డీకోడ్ పనిచేయదు. ఆ డీకోడ్ పనిచేయడం వల్ల బలహీనమైపోయి నీలో ఉండే సామర్థ్యాన్ని వాడుకోవు. ఒకసారి దేవుడిచ్చిన వరాన్ని ఎన్నడూ వెనక్కి తీసుకోడు. నువ్వు వాడుకోవడం మానేస్తావు తప్పితే. పరిశుద్ధాత్ముడు నిన్ను విడవడు ఆఖరి గడియేదాకా. ఓకే, సో నీవు అప్పుడప్పుడు పాపాన్ని ఎందుకు దూషించలేవంటే డెమాన్స్ట్రేషన్. అత్తమాలో లోకమే ద వరల్డ్, యు నో ద వరల్డ్ బట్ నో డెమాన్స్ట్రేషన్. శామ్యూయల్ డెమాన్స్ట్రేట్ చూపించాడు. సమూయేలు ఏం చూపించాడు? ఉరుములు మెరుపులు ప్రార్థించగా. ఏలియా చూపించాడు. మోషే చూపించాడు. ఈ ముగ్గురు ద్వారా ఇలా ఎవరు చేశారు? దేవుడే. అంత్యదినములో యాతన ఎవరి మీద కుమ్మరిస్తాడంట? సర్వ శరీరుల మీద, మరి ముఖ్యముగా మొదట సంఘములో ప్రతి ఒక్కడి మీద. సంగమ దప్పిక లేదు, దాహము లేదు. సో గాడ్ ఈస్ టెల్లింగ్, సమ్టైమ్స్ గాడ్ టెల్స్ యూ. జడ్జెస్ 2:2-3, న్యాయాధిపతులు 2వ అధ్యాయం 2-3. ఇది చూద్దాం. ఇక్కడ సౌల్ని ఎందుకు తీసేశాడు రాజుగా? ఓకే, మొదటి సమూయేలు 15. ఆ రోజుల్లో అలా ఉండేది కఠినంగా. మొదటి సమూయేలు 15:3. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయొచ్చు, పురుషులనేమి స్త్రీలనేమి బాలురనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి గార్ధబొమ్మలనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పెను. ఆ కాలములో ఈ కార్యము చేయనందుకు సౌలు కుర్చిపోయింది.
సౌలు కుర్చీ కోసం తిరగబడి ప్రవక్తలను చంపడానికి, అభిషక్తులను చంపడానికి అయ్యి తన పిల్లలందరినీ చంపించేసుకున్నాడు. సౌలు పేరు లేకుండా చేసుకున్నాడు. సౌలు తరం నుంచి ఒకరు లేరు. సౌలు చెడ్డ పేరుగా, ఒక రాంగ్ ఎంబ్లమ్గా తయారైపోయాడు. సి గాడ్ టోల్డ్ సౌల్, డోంట్ స్పేర్ ఎనీ వన్ సౌల్, దే విల్ కిల్ యూ అండ్ యువర్ కింగ్డమ్. సో అంటే దేవుడు అలా ఎందుకు చెప్తున్నాడు? స్థిరపరచడానికి. ఎవరిని? రాజ్యాన్ని, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని స్థిరపరచడానికి. ఎవరిని అంటే ఏంటి? అక్కడ ఇంకొక మాట అంటాడు, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబములనేమి, వాటన్నిటినీ కూడా తీసేయమంటాడు. అంటే దేవుడు చెప్తున్నాడు, రేపొద్దున్న వారు ఏం చేస్తారు? నిన్ను నిర్మూలము, ఈ భూమి మీద నిన్ను లేకుండా చేస్తారు. కానీ కొత్త మందులో నేను చంపమండు, నువ్వన్నా చనిపో కానీ వాటిని రక్షించు అంటున్నాడు. అలా చనిపోకుండా ఉండడానికి, నువ్వు తప్పించుకోవడానికి ఏలియా అభిషేకం ఉంటుంది, నీకు గ్రద్దరెక్కలు ఇస్తాడు. అదే కాకుండా దేవుడు నీకు అద్భుతాలను నీ జీవితంలో చూపించే సామర్థ్యాన్ని ఇస్తాడు. గాడ్ వాంట్ టు బ్రింగ్ అవుట్ పవర్. ఎంతమంది యేసు దేవుడు అని నమ్ముతున్నారు? మీ అందరిలో పరిశుద్ధాత్ముడు 100% ఉన్నాడు. యు సీ, గాడ్ ఈజ్ విల్లింగ్ టు డూ దిస్ థింగ్స్. నీవు అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా గాడ్ ఈజ్ విల్లింగ్ టు డూ దిస్. ఇంకొకటి చూపిస్తాను. 20వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 20:16-18. Deuteronomy 20:16-18, so that you will have a vision, you will have a mindset, understand yourself individually. అయితే నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకు ఇచ్చుచున్న ఈ జనముల పురములలో ఊపిరిగల దేనిని బ్రతుకనీయకూడదు. వీరు అనగా హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యొబూసీయులను వారు తమ తమ దేవతల విషయమై చేసిన సమస్త హేయకృత్యముల రీతిగా మీరు చేసి నీ దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేయుటకు వారు మీకు నేర్పకుండునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ప్రకారముగా వారిని నిర్మూలము చేయవలెను. ఇప్పుడు కొత్త నిబంధనలో ప్రాణం పెట్టి వారిని రక్షించకపోతే వారిని అంటున్నాడు దేవుడు. మొదట రాజ్యము, దేవుని రాజ్యం మాటలతో కాదు, దేంతో ఉంది? శక్తి. దాన్ని అడిగితే అన్నీ ఇస్తాడంట దేవుడు. దిస్ ఇస్ ఎ ప్రోటోకాల్. ఇట్ టేక్స్ టైమ్, బట్ వెయిట్. The desire is dead. Thirst is dead. What's happening in the world? కీర్తనలు 134-36, 106 Psalm 34-36. యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనము చేయకపోయిరి. అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకునిరి. వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయను. కొత్త నిబంధనలో వారిని నాశనం చేయమంటలేదు. నువ్వు ప్రేమించి వారిని ఏం చేయాలా? రక్షించాలా. నా జనాలు నేను ప్రేమిస్తున్నాను, దానికి ఏమిచ్చాడు? అధికారం ఇస్తున్నాడు. నానా విధమైన వరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆశ లేదు ఆ వరాల పట్ల. నో ప్యాషన్ ఫర్ ద గిఫ్ట్స్. 2 Corinthians 6:14-17. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందును. నేను వారిలో నివసించి నా సామర్థ్యాన్ని చూపిస్తాను అంటున్నాడు దేవుడు. యు సీ నౌ Mark 16:15. దిస్ ఇస్ ద విజన్ వితౌట్ ఎన్ ఆప్షన్. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. కొంతమంది లోకానికి వెళ్ళగలరు. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. మత్తయి సువార్త 28:18-20. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం. ఆయనకున్న అధికారం నాకేంటి? దేవుడికి అధికారం ఉంది. ఇప్పుడు యేసయ్యకి ఇంతకు ముందు ఇజ్రాయెల్ ప్రజలు రక్షించమన్నాడు దేవుడు. ఇప్పుడు సర్వలోకమంతా ఆయనకి ఇచ్చేశాడు. ఆయనకి అధికారం ఉంది కాబట్టి నీకేదంటున్నాడు ఇక్కడ? చదవండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. అంటే ఈ అధికారం మీతో పంచుకుంటానంటున్నాడు. ఎంత అధికారం అంట? సర్వలోకములో అందరూ నేను దేవుని తెలుసుకునేటంత అధికారము, అద్భుతము నేను ద్వారా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు దేవుడు. యు సీ దట్. ఆత్మవరములను దేవుని ఎలాగ అపేక్షించాలంట? ఆశతో దానికి ప్రేమ సమకూర్చాలి. లవ్ టు ఇట్, బీ ప్యాషనేట్, బీ ఎ డెమాన్స్ట్రేటర్ ఆల్వేస్. ఒక్కసారి నువ్వు కొంతకాలం ప్రార్థన చేసావంటే నీ జీవితంలో బలహీనమైన యూ విల్ బికమ్ ఎ డెమాన్స్ట్రేటర్. ఈ అభిషేకము ఒకసారి వచ్చిన తర్వాత నిలకడగా ఉండాలంటే ఏం చెయ్యాలా? గలతీయులు 5:18.
మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా ఈ జారత్వము, శరీర కార్యములు చేయకూడదు, ఆత్మచేత నడిపింపాడు. ఆల్వేస్ ప్రే, ఫాస్ట్, బీ ఇన్ ద స్పిరిట్. రోమీలు 6:9-13. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయాను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను. అంటే పాపం విషయమై ఏమైపోయామంట? మనము చనిపోయామంట. వీఆర్ డెడ్. పాపం చేయడం తర్వాత సంగతి. పాపం విషయమై నేను చనిపోయాను. సంబడి ఈస్ బీయింగ్ డెడ్ టు సిన్ టుడే. ఫర్గెట్ ఫాలింగ్ అండ్ డూయింగ్ sin. యు ఆర్ డెడ్ టు sin. చదవండి. పాపం విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులమనుకుని మిమ్ముని మీరే దేవునికి అప్పగించుకొనుడి. బ్యాలెన్స్ యువర్ లైఫ్. వన్స్ యు బికమ్ ఎ డెమాన్స్ట్రేటర్ ఆఫ్ ద పవర్ ఆఫ్ గాడ్, బి కేర్ఫుల్. బి డెడ్ టు sin. That will balance you and it will go to the next generation till the rapture. రాకడ వరకు బలం కలిగి ముందుకు వెళ్ళిపోతావు. ఇక్కడ ఏమన్నాడు? yield yourselves to righteousness and holiness. Be dead to sin. ఈ వరాలని దీన్ని ఎఫిషియెంట్గా వెళ్ళాలంటే బ్యాలెన్స్ చేసుకోవాలి with righteousness and holiness. Holiness is more powerful than sin. నజరేయుడైన యేసయ్య తల నుంచి అరికాల వరకు వారిని ముట్టి స్వస్థపరచండి. సైనస్, మైగ్రెయిన్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల్లో వ్యాధులు, షుగర్, బీపీ, థైరాయిడ్, కనని గర్భాన్ని కనే గర్భముగా చేయండి. వచ్చు తరానికి స్వార్థ చెప్పినట్టు ఆ భార్యల గర్భాలను తెరిచి తల్లులుగా చేయండి నాయన. మేక్ దెమ్ మదర్స్ టుడే. అయ్యా ప్రతి సమస్యను, వెన్నునొప్పి, చర్మ వ్యాధి, అయ్యా రక్తస్రావము, చెప్పుకునే వ్యాధులు, చెప్పుకోలేని వ్యాధులు, తల నుంచి క్యాన్సర్, ఎయిడ్స్, HIV, liver problems, gallbladder problems, Lord, heal them, make them whole today. Head to toe, every pain, sickness, allergies, Lord, sinus, bless them and heal them. నూతన శక్తిని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము. Heal them, make them whole. Mental debility, panic attacks, Lord, bring them out of medication, heal them. నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.